నా దేశాన్ని రక్షించే ఆర్మీ ఎవలని దూషించిన మనిషి నీ బ్రాండ్ కింద కనబడుతుంది, ఏంది ఇది, ఎంతవరకు కరెక్టు అని నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి అడిగితే కోర్టు నోటీసులు పంపి వీడియో తీపిచ్చేసుకున్నాను. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని డీసెన్సీ లేదు అని అంటున్నారు ఆ ఛానల్ జర్నలిస్టులు. నరేంద్ర మోదీ का जो इंडिसेंसी जो है वो आ गई है. పాకిస్తాన్ సివిలియన్స్ పైన అటాక్ చేస్తుంది చూడు అని ప్రచారం చేస్తున్నది కూడా అదే ఛానల్. डाम में पाकिस्तानी इलाकों पर मिसाइल दागे जिसमें सिविलियन आबादी को निशाना बनाया. Pakistan had 20 Indian planes locked that night. ఈమె పాకిస్తాన్ లో జియో టీవీలో ఒక జర్నలిస్ట్. అలాంటి ఛానల్లో పనిచేస్తున్న ఒక పిల్ల అకౌంట్లో ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో దాంట్లో 26 వీడియోలు ఉన్నాయి నువ్వు ప్రమోట్ చేయించుకున్నవి. మరి ఈ అకౌంట్ల నుంచి ఎందుకు డిలీట్ చేయించుకోలేదు? మన దేశాన్ని దూషించిన ఆమె ప్రమోషనల్ వీడియో పెట్టుకుంటే ఆమెకి మినిమం నువ్వు తీసేయమ్మా వద్దు అని కూడా తీసేపించుకో. కానీ నేను వీడియో చేసి పెట్టినప్పుడు చూసిరు కదా, ఈ వీడియో చూసేటందుకు టైం దొరికింది, చూసిర్రు, తెలుసుకుర్రు మ్యాటర్, నాకు నోటీసులు పంపిరు కదా. మరి తెలిసిన తర్వాత అయినా అమ్మ కాంట్రాక్ట్ వద్దు మాకు మీతోని, నువ్వు మా దేశాన్ని దూషించినవు, నువ్వు ఏదైతే హైలైట్స్లా మా ప్రమోషనల్ వీడియో పెట్టుకున్నావో అది తీసేసే, డిలీట్ చేసేసే నీ అకౌంట్లోకి వెళ్ళి అని అక్కడ కూడా డిలీట్ చేపియాలి కదా. మన దేశ రాజ్యాంగ హక్కుతోని నేను అడుగుతానేమో నువ్వు ప్రశ్నిస్తావు నన్ను ఉల్టా. మన దేశాన్ని దూషించిన ఆమె ప్రమోషనల్ వీడియో పెట్టుకుంటే ఆమెకి మినిమం నువ్వు తీసేయమ్మా వద్దు అని కూడా తీసేపించుకో. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఇన్స్టా అకౌంట్లో మలబార్ ప్రమోషనల్ వీడియో హైలైట్స్ లో ఉంది. వీడు లండన్ జర్నలిస్ట్ కానీ ఆరిజిన్ మాత్రం పాకిస్తాన్ నుంచి వెళ్ళి. వీడి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా 26 మీ బ్రాండ్ ప్రమోషన్ వీడియోసే ఉన్నాయి. ఇండియా ఓడిపోతుంటే పాకిస్తాన్ వాళ్ళు జిందాబాద్ అంటున్న వీడియోలు వీడు పెడతాడు. అదే కాకుండా 24 గంటలు ఇండియన్ ఆర్మీని బూతులు తిట్టే షాహిద్ అఫ్రీ వీడియోలు వాడిని భజన చేసుకుంటా పెట్టుకుంటుంటాడు. మరి వీళ్ళు పెట్టుకున్న వీడియోలు ఎందుకు తీపియలేదు అంటే ఇండియా అన్నా, ఇండియా రాజ్యాంగం అన్నా, రాజ్యాంగం ఇస్తున్న హక్కులన్నా మీకు ఇంత చులకనగా ఉందా? పాకిస్తాన్ జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం కమ్మగా ఉన్నారా? ఎందుకంటే మీరు చేసింది బై మిస్టేక్ కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఆ మొక్కతి కాదు, ఇట్లాంటి ఎంతో మంది పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఆఖరికి పాకిస్తాన్ న్యూస్ రీడర్లను కూడా ప్రమోట్ చేయించుకున్నది ఇప్పుడు నేను చూపిస్తా.